భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డీవైఎఫ్ఐ గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 14వ జిల్లా మహాసభ మంగళగిరిలో జరిగింది. ఈ మహాసభకు జిల్లా నలుమూలల నుండి యువజన ప్రతినిధులు, నాయకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు వై రాము, జిల్లా కార్యదర్శి వై కృష్ణకాంత్ మాట్లాడుతూ, ప్రస్తుత రాజకీయ సామాజిక పరిస్థితుల్లో యువత ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఐక్య పోరాటాలు అవసరమని పిలుపునిచ్చారు. నిరుద్యోగ సమస్య, విద్యారంగంలో వస్తున్న మార్పులు మరియు యువత భవిష్యత్తును దెబ్బతీసే ప్రభుత్వ విధానాలపై నిరంతరం పోరాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. దేశంలో యువజన ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ మహాసభలో భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోనున్నట్లు వారు ప్రకటించారు. యువత అంతా ఒకతాటిపైకి వచ్చి హక్కుల సాధనకై కదలాలని కోరారు. ఈ మహాసభలో డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న, మాజీ జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, మంగళగిరి టౌన్ కార్యదర్శి ఎస్ గణేష్, టౌన్ అధ్యక్షులు ఎం రాంబాబు మరియు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొని ప్రసంగించారు. నా పేరు వైరాము, డీవైఎఫ్ఐ స్టేట్ ప్రెసిడెంట్ని. డీవైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో నెల్లూరు నగరంలో జరగబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లా మహాసభలు మీ మంగళగిరిలో నిర్వహించుకోబోతూ ఉన్నాం. ఈ మహాసభల్లో ఈ రాష్ట్రంలో డ్రగ్స్ సంబంధించింది, అదేవిధంగా నిరుద్యోగం సంబంధించిన విషయాల్ని మేము చర్చించి కర్తవ్యాలు తీసుకుపోతా ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈ డిఎస్సి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుతా ఉన్నాం. డిఎస్సి వివాదంతో ఈరోజు మిగతా సంబంధించిన విషయాలన్నీ పక్కదోవ పడతా ఉన్నాయి. కాబట్టి దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదే సందర్భంగా జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేశారు, దీన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. అయితే ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించింది ఇంకా ఫుల్ పేజ్డ్గా చేయాలి, దానికి సంబంధించింది అమలు చేయాలి. అప్పుడే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటో బయటపడుతుంది. కాబట్టి జాబ్ క్యాలెండర్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అదే సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రోజు అంతకుముందు హోమ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అనౌన్స్ చేశారు, మేము త్వరలోనే ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు తీస్తామని చెప్పేసి, ఈవెంట్స్ జరుపుతామని చెప్పేసి చెప్పారు. కాబట్టి తక్షణమే ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి మేము డీవైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంగా ఈ రాష్ట్రంలో డ్రగ్స్ని అరికట్టడం కోసం, గంజాయిని నిర్మూలించడం కోసం గంజాయి రహిత రాష్ట్ర ఆంధ్రప్రదేశ్గా చేస్తామని చెప్పేసి, అదే మా లక్ష్యం అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. కానీ దానికి విరుద్ధంగా క్షేత్రస్థాయిలో జరుగుతూ ఉంది. గంజాయి జిల్లాల్లో అదేవిధంగా గ్రామ స్థాయిలో విస్తరించేస్తూ ఉంది. ఈ గంజాయి డ్రగ్స్ని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే అద్దంకి సమీపంలో పోలీసులు సంబంధించిన వ్యాన్లో గంజాయి దొరికిందో దాని మీద సమగ్రమైన విచారణ జరిపించాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. గంజాయి అరికట్టడానికి, గంజాయి రవాణాన్ని నిర్మూలించడానికి ఈ ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈగల ద్వారా ప్రచార కార్యక్రమాలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పరిమితం అవుతూ ఉంది. ఇది గ్రామాన విస్తరించేసి చాలా మహమ్మారిగా మారిపోతూ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కాన్షియస్గా, చాలా సీరియస్గా తీసుకుని ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించి దీన్ని నిర్మూలించాలని చెప్పేసి మేము డీవైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే మొట్టమొదటిగా ఉద్యోగాలకు మేము కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అయితే ఆచరణలో చూసుకున్నట్లయితే ఒక ప్రారంభంలో డిఎస్సి 16,137 పోస్టులు తప్ప ఇంతవరకు ఎటువంటి నోటిఫికేషన్ని భర్తీ చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. రీసెంట్గా చూసుకున్నటువంటి నోటిఫికేషన్ కూడా తీసుకుంటే ఏదో ఇవ్వాలి కాబట్టి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పాము కాబట్టి ఇచ్చినట్టున్న తప్ప అది రాష్ట్రంలో ఉన్న ఖాళీలు మొత్తం భర్తీ చేసే విధంగా ఆ నోటిఫికేషన్ లేదనేది మేము భావిస్తూ ఉన్నాం. అదే కాదు, ఈరోజు రాజధాని ప్రాంతంలో సిఆర్డీఏ చట్టంలో ఉంది, మీ ఇక్కడ ఉండేటువంటి రాజధాని నిర్మాణంకి మీ ఇక్కడ ఉన్నటువంటి యువతకి మేము ఉపాధి కల్పిస్తామని చెప్పారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థల్లో చదువుకునేటువంటి వాళ్ళకి రాయితీతో కూడినటువంటి విద్యను ఇస్తామని చెప్పి కూడా మీరు చట్టంలో ఉన్నట్టు నేపథ్యం. కనీసం ఆ చట్టాన్ని కూడా అమలు చేసేటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం చేయట్లేదు. ఈరోజు పెద్ద ఎత్తున రాజధాని అభివృద్ధి చేస్తామని చెప్పి, నిర్మాణాలు కడుతున్నామని చెప్పి చెబుతూ ఉన్నారు. అక్కడ పరిశీలిస్తే మొత్తం వేరే రాష్ట్రం వాళ్ళు
కూలీలుగా పనిచేస్తున్న నేపథ్యం ఉంది. ఇంజనీర్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి యువతకి అవకాశం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ని ఇక్కడ పనిచేస్తున్నటువంటి నేపథ్యం. అంటే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి విద్యార్థులు ఇక్కడ పనికిరారా అని అడుగుతూ ఉన్నాం. రాజధానికి వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులే వాళ్ళ పిల్లలకి, అక్కడ ఉన్నటువంటి కార్మికులకి మీకు ఉపాధి కల్పించడానికి రాజధాని నిర్మాణం అవపడలేదా అని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ రాజధాని నిర్మాణంలో మీరు ఇచ్చినటువంటి హామీలని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఉపాధి కల్పించాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు ఇచ్చినట్టు యువగలం హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో మీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాటలు చెప్పాలి తప్ప జాబ్లెస్ క్యాలెండర్ని విడుదల చేస్తున్నారు తప్ప నిజమైనటువంటి ఉద్యోగాలు కల్పించట్లేదు. ఇప్పటికైనా ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ని జిల్లాల్లో ఉన్నటువంటి విభజిస్తామని చెప్పి చెబుతూ ఉన్నాడు. అసలు వాస్తవంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది మీరు ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం. విద్యా రంగంలో కూడా ఎన్ని ఖాళీలు ఉన్నాయో ప్రకటించాలని కోరుతా ఉన్నాం. మీరు చెప్పిన లెక్కలకి ఈరోజు ప్రకటించేదానికి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందుకనే ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు కూడా 2500 పోస్టులు కాదు మాకు కావాల్సింది, 10,000తో కూడినటువంటి నోటిఫికేషన్ కావాలని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నాం. కాబట్టి మీరు చెప్పిన మాటలకి చేతలకి చాలా తేడా ఉన్నాయి. కాబట్టి వాస్తవ అంకెలతో కూడినటువంటి పత్రాన్ని మీరు విడుదల చేయాలని చెప్పి కూడా మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వచ్చిన ఈ ప్రకంపనలు మొత్తం దేశంతా విస్తరించాయి. దీంతో సెట్ బ్యాక్ అయి బీజేపీ కానీ దానిగా జరిగాయి. కానీ అంతిమంగా అది జరగలేదు. ఇది ఇక్కడతో ఆగింది కూడా కాదు, మూవ్మెంట్ జరుగుతూ ఉంది. రీసెంట్గా అది చాలా రంగాలను ప్రభావితం చేసిన చాలా మంది ప్రతిరోజు ఆడపిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు. స్కూల్ నుండి ఇంటికి రావడానికి అదేవిధంగా ఆ స్కూల్కి వెళ్తుంటే ఆ వాహనాలు స్పీడ్గా వెళ్తుంటే ఆ బురద అంతా కూడా వీళ్ళ మీద పడేది. ఈ పిల్లలు ఏం చేస్తారంటే ఆడపిల్లలు 7వ తరగతి చదువుతున్నారు. సరదాగా ఒక గొడుగు చేతితో ఉంది, గొడుగుని మైక్ కింద పెట్టి ఒక వీడియో తీసి అది పోస్ట్ చేశారు. ఆ స్కూల్ బాగు చేస్తామని రాజధానిలో ముంబైలో ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి అది మేము పరిష్కరిస్తామనే స్థాయికి వెళ్ళింది.